సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఇండివిజువల్గా ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచార జోరును కొనసాగిస్తుంది. తాజాగా చంద్రబాబు టీడీపీ, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా ఉమ్మడి వేదికల నుంచి ఇక ప్రచారం మొదలు పెట్టబోతున్నట్టుగా కనపడుతుంది. 10వ తారీఖు నుంచి ఇరు పార్టీలు కూడా ఒకే వేదికపై నుంచి ఈ సభా పర్వాన్ని, శంకరావాన్ని, ప్రచారాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు కనపడుతుంది. సో దీని షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఇద్దరు కనుక ప్రచారంలోకి వెళ్తే ఏ రకమైనటువంటి ప్రచార ఊపు ఉండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఇప్పటి వరకు జనసేన, టీడీపీ ఇండివిజువల్గా ప్రచారం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఉమ్మడి సభలో నిర్వహించడం ద్వారా ఏ రకమైనటువంటి కొత్త జోష్ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రచారంలో? ఫస్ట్ నుంచి ఉమ్మడిగా ప్రచార కార్యక్రమానికి ప్రణాళికలు వేయాలనుకున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అంకురార్పణ జరిగిపోయింది. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఫస్ట్ సభ తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహించినాయి. తర్వాత బీజేపీ పొత్తులోకి ఎంటర్ అయిన అంశం పైన క్లారిటీ వచ్చింది. ఒకవేళ అది బీజేపీ విషయంలో కనుక ఇక స్పష్టత వచ్చేది రాదు అనేటువంటి అభిప్రాయం ఉంటే కనుక ఈ పాటికి 2-3 సభలు నిర్వహించేవాళ్ళు. అలానే చిలకలూరిపేట సభ కూడా ఉమ్మడి సభ, జనసేన టీడీపీ సభ కింద డిసైడ్ చేసింది. ఎప్పుడైతే పొత్తులో బీజేపీ ఎంటర్ అయిందో అప్పుడు బీజేపీ నుంచి ముఖ్యంగా ప్రధానమంత్రి అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టూర్ ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి ఆ వేదికని ప్రధానమంత్రి కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిని చూసాం మనం. ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఏంటంటే ఆల్రెడీ నారా లోకేష్ ఆయన కాన్స్టిట్యున్సీకి పరిమితం అయ్యారు. పాదయాత్ర అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఆయన నిర్వహించినటువంటి యోగాళం సభలో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టారు. అలానే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రారంభోత్సవం చేశారు. మిగతా నియోజకవర్గాల పర్యటనలు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా అన్ని జిల్లాల్లో పర్యటన, సొంత నియోజకవర్గంతో పాటు అన్ని జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి డిస్కషన్ ఏంటంటే 10-11 తేదీల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక పైకి రావాలి. ఈ 2 రోజులు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని అంటే చూచాయిగా ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవేళ అదే కనుక ఫైనల్ అయితే కనుక 10వ తేదీన తణుకు, నిడదవోలు అక్కడ సభలు నిర్వహించాలి. అలానే 11వ తేదీన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ పి గన్నవరం, అమలాపురం ఇక్కడ నిర్వహించాలి. ఎందుకంటే తణుకులో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, అలానే నిడదవోలులో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అభ్యర్థి. అటు పి గన్నవరంలో జనసేన పోటీ చేస్తుంది, అమలాపురంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి ఒక నియోజకవర్గం వాళ్ళదే, ఒక నియోజకవర్గం వీళ్ళదే ఎంచుకుని ఇద్దరు కలిసి కంబైన్డ్గా సభలు నిర్వహించాలనే దాని మీద ఒక డిస్కషన్, ప్రైమరీ డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి ఇద్దరు కూడా ఓకే చేశారు. ఎందుకంటే కొత్త సంవత్సరం అది స్టార్ట్ అవుతుంది. ఉగాది పర్వదినం తర్వాత మొదటి 2 సభలు కూడా ఇద్దరు జాయింట్గా నిర్వహించాలని 2 పార్టీల నాయకులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే లోకల్ క్యాడర్ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి ఏంటనే దాని మీద కూడా వర్క్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే కూటమికి సంబంధించి ఇప్పటి వరకు మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి ఒక క్లారిటీ రాలేదు. ఇప్పుడు కనుక ఉమ్మడి సభల వేదికగా ప్రచారం చేస్తే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ప్రజలకు ఏం హామీ ఇస్తాం, ఏం భరోసా ఇస్తాం, ఏం చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని. అంటే కూటమి విషయంలో క్లారిటీ ఉంది, మేనిఫెస్టో విషయంలో ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు విడివిడిగా ప్రచారం, ఇంకా జనసేన పార్టీ, టీడీపీ జనంలో తిరుగుతున్నాయి. బీజేపీ గురించి ఇంకా తెలియట్లా. ఎందుకంటే ఓన్లీ ఎంపీ క్యాండిడేట్లకి సంబంధించి మన కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో కొన్ని పర్యటనలు జరిపారు. అనకాపల్లిలో ఆయన సీఎం రమేష్. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే బీజేపీలో సీట్లు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ టీడీపీ నుంచి డంప్ అయ్యారని ఎవరినైతే విమర్శిస్తున్నారో వాళ్ళే యాక్టివ్గా జనంలో ఉన్నారు. ఎవరైతే కోర్ బీజేపీ అని చెప్పుకొని తిరిగారో వీళ్ళెవరు ఇంకా ప్రచారంలో ఎక్కడ కూడా వేడి కనిపించట్లా. 10 నియోజకవర్గాల్లో ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మీద జరిగినంత డిస్కషన్ మిగతా నియోజకవర్గాల మీద జరగట్లా. ఎందుకంటే అక్కడ యాక్టివిటీ లేదు. యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా పబ్లిక్లోకి వస్తారు, వాళ్ళు మీడియాలో అటెన్షన్లోకి వస్తారు. ఏవో ఒక వివాదాస్పద, ఇప్పుడు విజయవాడ ఎంపీ క్యాండిడేట్ కూటమి నుంచి సుజనా చౌదరా లేదంటే కేసినేని చిన్నీనా అనే డౌట్ వచ్చే స్థాయిలో కేసినేని నాని వర్సెస్ కూటమిలో ఉన్నటువంటి సుజనా చౌదరి డిస్కషన్ జరుగుతుంది. సో వీళ్ళే కొంత ప్రచార పర్వంలో కొంచెం వేగంగా ముందుకెళ్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి అనౌన్స్ చేయాలి. బట్ దానికి కొంత సమయం ఉంది. 4th ఫేజ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా సమయం ఉంటుంది. అభ్యర్థుల నామినేషన్స్ ప్రారంభమైన తర్వాత కూడా మేనిఫెస్టో. కానీ టీడీపీ మాత్రం సూపర్ 6 అనేటువంటి పథకాలని మాత్రం విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్తుంది. వైసీపీ కూడా వాళ్ళ కౌంటర్ వీటి మీద ఇస్తున్నారు. సో ఇప్పుడు ఉమ్మడి సభల వేదికగా వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు ఇదే అంశాన్ని లేవనెత్తితే ఆబ్వియస్లీగా కూటమి మేనిఫెస్టో ఇదే అనేటువంటి ఒక ఇండికేషన్ వెళ్తుంది కదా. అంటే ఒక ఎజెండా ఉంది, ఏ పార్టీకి ఆ పార్టీ ఒక ప్రాపర్ ఎజెండా ఉంది.
ఆ ఎజెండాని ప్రజల ముందర పెడుతున్నారు. కామన్ మినిమం ప్రోగ్రాంలోకి వచ్చేసరికి ఏమేమి చెప్పాలనేది ఇప్పుడు నిన్న ఉదాహరణకి అనకాపల్లిలో జనసేన అని సభ చూద్దాం. ఆయన 2 చాలా కీలకమైనటువంటి విషయాలను టచ్ చేశారు. మిగతా అంశాలన్నీ పక్కన పెట్టండి. పోలవరం కట్టిస్తారు, పోలవరం కట్టాలంటే మనం ఇక్కడ గెలిపించుకోవాలి, సీఎం రమేష్ని గెలిపించుకోవాలి, మీరు అక్కడి నుంచి ఆయన ఒత్తిడి తీసుకొస్తారు, ఇవన్నీ మాట్లాడారు. కానీ 2 కీలకమైనటువంటి అంశాలు జనసేన ఎజెండాగా చెప్తున్నటువంటి అంశాలు, ఒకటి సిపిఎస్ గురించి మాట్లాడారు. ఏడాదిలోగా సిపిఎస్ అమలు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని. సో కామన్ మినిమం ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఆ పాయింట్ ఉండి తీరాలి అనుకుంటేనే ఆయన మాట్లాడి ఉంటారు. ప్లస్ దాన్ని ఏ విధంగా చేయాలనే విషయం పైన కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూర్చుని, ఎందుకంటే కేంద్రంలో ఉంది బీజేపీ. సిపిఎస్ ఓల్డ్ స్కీమ్ని కేంద్రం వద్దంది అనేటువంటి మెషతోనే చాలా రాష్ట్రాల్లో రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఓవరాల్గా కొత్త చట్టం వచ్చినటువంటి నేపథ్యంలో. సో ఇప్పుడు కేంద్రం సహకరించాలి అక్కడ. దానికి సంబంధించి కొన్ని మోడిఫికేషన్స్తో గుజరాత్లో ఆల్రెడీ సిపిఎస్ తరహాలో ఒక స్కీమ్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎట్లాంటి కౌంటర్ ఇది తీసుకొస్తారు, ఆ అంశం పైన ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి నిర్వేదం ఉంది. దాని మీద పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. మరి ఇప్పుడు మేనిఫెస్టో లేదని ఎలా చెప్పగలుగుతాం? అలానే చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీల మీద ఆయన ఒకటి సూపర్ 6 అనేటువంటి దాని మీద ఆయన వెళ్ళాడు. ఇంకొన్ని అంశాలు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన దానిలో అదొక అంశం అయితే ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. అవి కూడా ఎలా మాట్లాడారంటే, కూటమిలో ఉన్న వాళ్ళతో మేము చర్చలు జరుపుతాం కానీ ఇది నా హామీ అనేటువంటి మాట చెప్పారు. అందులో ముఖ్యమైనది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన. ప్రైవేటీకరణ విషయంలో పాలసీ పరంగా బీజేపీకి వ్యతిరేకం కాకపోవచ్చు, కానీ నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో ఎజెండాని సెట్ చేస్తాం మేము ముగ్గురం కలిసి అనేటువంటి అప్పుడు మేనిఫెస్టో అనేటువంటి అంశం వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి అంశాన్ని ఒక కన్సాలిడేషన్ చేసేటువంటి ప్రక్రియలో విపక్షం మొత్తం కూడా తన వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ తరపు నుంచి ఆయన ఒక ఎజెండాని తీసుకెళ్తున్నారు, జనసేన పార్టీ నుంచి వారొక ఎజెండాని తీసుకెళ్తున్నారు, బీజేపీ నుంచి వీళ్ళొక ఎజెండాని తీసుకెళ్తున్నారు. వీటన్నిటినీ సమప్ చేసిన తర్వాత ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే గతంలో మనం ఇప్పుడు ఈ లాస్ట్ 10 yearsలో వన్ సైడ్ బీజేపీ గవర్నమెంట్ని కేంద్రంలో చూసాం కాబట్టి అసలు ఈ సీఎంపీ అంటే ఏంటని అర్థం కావట్లేదు. కానీ అంతకు ముందర నరేంద్ర మోడీ రాకముందర వాజ్పేయి గవర్నమెంట్ని అదే మనం పరిశీలించి చూసినా, యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ ఆ టైంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గవర్నమెంట్ పరిశీలించినా కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఉన్నటువంటి వాళ్ళందరి ఆమోదయోగ్యంతో చేసేది. 2009 ఎలక్షన్స్కి ముందర ఏం జరిగింది, లెఫ్ట్ పార్టీస్ ఎందుకు యూపీఏ నుంచి బయటకు వచ్చినాయి, అమెరికాతో అణు ఒప్పందాన్ని వీళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళు చేసుకుందాం అన్నారు. సో ఇది కామన్ మినిమం ప్రోగ్రామ్కి ఉల్లంఘన, అమెరికాకి మీరు అనుకూలంగా వెళ్తున్నారనే దాంతో వీళ్ళు బయటకు వచ్చారు. సో అట్లా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేయడానికి సమయం ఉంది. ఇంకొక వారం 10 రోజుల్లో వీళ్ళు కూర్చుని వీళ్ళ ఎజెండాను రెడీ చేసుకున్నాక ఇదంతా కూడా సమరైజ్ చేసి ఒక కామన్గా ఒక హామీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే, ప్రజల్లో విపక్షాలని విపరీతంగా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది. ఎందుకంటే పెన్షన్ల బట్వాడా దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల వరకు, అధికార దుర్వినియోగం నుంచి అవినీతి పరులైనటువంటి ఐపీఎస్ అధికారులపైన కంప్లైంట్లు చేసిన అంశం వరకు ప్రతి దానిలో కూడా దోషిగా విపక్షాలను చూపించేటువంటి ప్రయత్నం ప్రభుత్వ పక్షం, అధికార పక్షం చేస్తుంది. కాబట్టి దాన్ని కౌంటర్ చేయాలంటే వీళ్ళందరూ కలిసి ఒక వేదిక పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ సీరియస్నెస్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి, అమిత్ షా రావాలి, అలానే మిగతా యోగి ఆదిత్యనాథ్ వస్తారు. ఎందుకంటే బీజేపీ కంటెస్టెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ వస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళ పార్టీ ఎజెండాలకు అనుకూలంగా ఒక క్లారిటీ వచ్చినాక వస్తారు. సో అప్పటి వరకు ఇక్కడ కూర్చుని ఉంటే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఉన్నంత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకి, అంటే నరేంద్ర మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి 3వ ఫేజ్ ఎలక్షన్స్ ఫేస్ చేయాలి, 2వ ఫేజ్ ఎలక్షన్స్ ఫేస్ చేయాలి, ఆ తర్వాత 4వ ఫేజ్కి వస్తారు కదా వాళ్ళు. సో వాళ్ళ ప్రయారిటీస్ అటు ఉన్నాయి కాబట్టి ముందు వీళ్ళిద్దరూ ప్రజల్లోకి వెళ్ళేందుకు కావాల్సినటువంటి ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఉగాది పర్వదినం తర్వాత ఈ కామన్ అంటే ఉమ్మడి సభలు, అది కూడా ఉభయ గోదావరి జిల్లాల మీదే ఫోకస్ పెట్టి ఈ సభలు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్. సో మొత్తానికి అది ఉగాది తర్వాత నుంచి చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇరు పార్టీలు కూడా ఉమ్మడి సభల ద్వారా ప్రజల ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. అదేవిధంగా సభల ద్వారా ఆ నియోజకవర్గాల్లో ప్రచార హోరుని మరింత పెంచి ఎన్నికల హీట్ని డైరెక్ట్గానే ఇంకా ప్రచార పర్వంలోకి దిగేటువంటి అవకాశం కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.